Welcome back, all of you. Day 12. Under science section, we're going to deal with complete light lesson today. Right? Without any further delay, let's start the session now. Okay. Light అమ్మా మనకన్నా తెలుసు కదా, లైట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. లైట్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కింద వాడుతున్నాం. లైట్ మనం సోలార్ ఎనర్జీ కింద వాడుతున్నాం, అండ్ కుక్ చేయడానికి వాడుతున్నాం, రైట్? ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి వాడతారు. ఇప్పుడు లైట్కి మీడియం అవసరం అంటే మీడియం అవసరం లేదన్నమాట. సో లైట్ డజంట్ రిక్వైర్ మీడియం టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. బికాస్ సపోజ్ మనకి భూమి ఎక్కడో ఉంది, సన్ ఎక్కడో ఉన్నాడు అనుకోండి. సన్ నుంచి మన భూమి దగ్గరికి రావాలంటే 2 గ్రహాలు దాటుకుని మన దగ్గరికి రావాలి. సో ఈ మధ్యలో ఈ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఇంత డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి లైట్కి ఎంత టైం పడుతుంది? 8 minutes and 20 seconds పడుతుందంట. Light to travel from here to here, it requires 8 minutes and 20 seconds, which means light is going to travel with much speed than compared to the normal. సో ఎంత స్పీడ్లో వస్తుందంటే లైట్ 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్తో వస్తుందంట. 3 లక్షల కిలోమీటర్లు ఒక్క సెకండ్కి. సో దీన్ని ఇప్పుడు మనం నార్మల్ మన ప్యాటర్న్లో రాసుకుంటే 5 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 × 10⁵ km/s రాసుకుంటాం. లేదు కిలోమీటర్లు కాదు, మీటర్స్లో కంటే 1 కిలోమీటర్కి ఎన్ని ఉంటాయి? 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 meters కదా. సో దీన్ని 3 × 10⁸ అవుతుంది అన్నమాట. 8 meters/s అంటే 3 zeros యాడ్ అవుతాయి. క్లియర్? 3 lakhs km/s లేదా 3 × 10⁵ km/s or 3 × 10⁸ meter/s. This is the speed of light in vacuum, right? ఓకే, ఇప్పుడు మనం 6th క్లాస్లో ఉన్న లైట్ లెసన్ గురించి మాట్లాడుకున్నాం. 6th క్లాస్లో లైట్లో మనకి వచ్చిన కాన్సెప్ట్స్ ఏంటంటే ట్రాన్స్పరెంట్. అసలు ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి చెప్పండి? ద ఆబ్జెక్ట్స్ విచ్ అలౌ లైట్ టు పాస్ త్రూ దెమ్. ఆబ్జెక్ట్లోంచి లైట్ వచ్చి ఆ ఆబ్జెక్ట్లోంచి బంగారులో వెళ్ళిపోతుంది అన్నమాట. విచ్ మీన్స్ అప్రాక్సిమేట్లీ 100% ఆఫ్ ద లైట్ అనేది పాస్ అయిపోతుంది. సో అలాంటి ఆబ్జెక్ట్స్ మనం ట్రాన్స్పరెంట్ లైట్ ఆబ్జెక్ట్స్ అంటాం. శాంపిల్కి కారు డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ ఎదురు మనకి సీట్ ఉంటుంది. అక్కడ డ్రైవర్ ఎదురు మనకి అద్దం ఉంటుంది కదా, ఆ అద్దంలో చూస్తే బయట ఏం జరుగుతుందో క్లియర్గా కనిపిస్తుంది. దట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అన్న. నెక్స్ట్ ఒపేక్ ఆబ్జెక్ట్స్ చూద్దాం. ఒపేక్ ఆబ్జెక్ట్స్ ఏం చేస్తాయంటే లైట్ రే వచ్చి దానికి తగలగానే దాన్ని ఏం చేస్తాయి? వెళ్ళనివ్వమాట, అడ్డంగా ఉండిపోతాయి అన్నమాట. సో ఇలాంటి ఆబ్జెక్ట్స్ని మనం ఒపేక్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో ఇట్ డజంట్ అలౌ లైట్ టు పాస్ త్రూ దెమ్. సో 100% లైట్ని కూడా బ్లాక్ చేసేస్తాయి. సో ఈ ఆబ్జెక్ట్స్కి మాత్రమే మనకి ఏం పడతాయి అంటారు? షాడోస్ పడతాయి. ఒపేక్ ఆబ్జెక్ట్స్కి ఏం పడతాయి? షాడోస్ పడతాయి. గుర్తుపెట్టుకోండి. సో ఈ ఒపేక్ ఆబ్జెక్ట్స్ ఏవేవి ఉన్నాయి? మనం కూడా ఒపేక్ ఆబ్జెక్ట్స్ అండి. హ్యూమన్స్ ఆర్ ఒపేక్ ఆబ్జెక్ట్స్. అండ్ మన డే టు డే లైఫ్లో చూసేవి చాలా ఉన్నాయి కదా. ఏమేమి ఉన్నాయి? పెన్స్, ల్యాప్టాప్స్, బ్యాగ్స్, రైట్, బోర్డు, చాక్పీస్, ప్రతిదీ కూడా మనకి ఎందులోకి వస్తాయి? బుక్స్, ప్రతిదీ కూడా ఒపేక్ ఆబ్జెక్ట్స్ కిందకి వస్తుంది. రైట్. ఇంకొక టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంది, దాన్ని మనం ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్ అని అంటాం. ఏంటది? ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్ వీటికి లైట్ వస్తుంది, ఒక 50% లైట్ అనేది బ్లాక్ అయిపోతుంది, రిమైనింగ్ 50% ఏమో ట్రావెల్ అవుతుంది. సో దీంతో ఏమైపోతుంది? 50% ట్రావెల్ అయింది, 50% ఏమో బ్లాక్ అయింది. సో మనకి ఈ పేపర్లోంచి చూస్తే అంటే కనిపించినట్టు అలా ఉంటుందన్నమాట. సో 50% బ్లర్గా కనిపిస్తుంది. సో శాంపిల్కి ఆయిల్ పేపర్ తీసుకోవచ్చు. ఆయిల్ పేపర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్, రైట్? సో నెక్స్ట్ షాడోస్ అండ్ ఇమేజెస్ అండి. షాడోస్ ఎక్కడ ఫామ్ అవుతాయి?
ఏదైతే ఆబ్జెక్ట్ లైట్ వెళ్తున్నప్పుడు దాన్ని బ్లాక్ చేసింది అనుకోండి. సో అంటే ఒపేక్ ఆబ్జెక్ట్స్ మీద లైట్ పడ్డప్పుడు దాన్ని బ్లాక్ చేస్తే మనకి షాడోస్ పడతాయి. సార్ సో షాడోస్ అనేవి డిఫరెంట్ కైండ్స్ పడతాయి. ఇప్పుడు మనం పైనుంచి లైట్ వేసాం అనుకోండి, పైనుంచి లైట్ వేస్తే ఇలా నెత్తి నుంచి లైట్ వేస్తే ఇక్కడ ఎక్కడో పడుతుంది మన షాడో, రైట్, చిన్నగా పడుతుంది. అదే కొంచెం సైడ్ వేసారనుకోండి ఇలా ఇలా పడుతుంది షాడో. సో అలా కాదు, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, నేనేమో లైట్ ఏ డైరెక్షన్ ఇలా వేసాను, సో ఇలా అంటే పర్టికులర్ డైరెక్షన్లో పడింది. ఇలా పడ్డప్పుడు ఎగ్జాక్ట్ మన హైట్ సరిపడ్డ షాడో మనకు వస్తుంటుంది. అప్పుడు ప్రశాంతంగా మనం వెళ్ళేటప్పుడు దాన్ని చూసుకోవచ్చు కదా. సో అలా కాకుండా ఈసారి పైనుంచి చేస్తేనేమో మన షాడో చాలా చిన్న అయిపోతుందండి కదా. ఒకవేళ మనం కింద నుంచి చేసాం లైట్, ఏమైపోతుంది, మనం చాలా పెద్దగా అయిపోతాం, ఆకాశం తాకేస్తాం అన్నమాట తీసుకెళ్ళి, అంత పెద్దగా అయిపోతుంది షాడో, రైట్. సో షాడోస్ అండ్ వీటి గురించి మనకి క్లారిటీ ఉందనుకున్నా. లైట్ షాడో ఎందుకు పడుతుంది, షాడో పడాలంటే ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అవ్వాలి అది, ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్లూసెంట్ అండ్ ఒపేక్ ఆబ్జెక్ట్ మ్యాక్సిమం, అండ్ సమ్ టైమ్స్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ కూడా పడుతుంటాయి. మరి పడవని చెప్పట్లేదు నేను. ట్రాన్స్లూసెంట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఒపేక్ ఆబ్జెక్ట్స్కి అయితే షాడో అనేది చాలా డార్క్గా పడుతుంది. బట్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్కి అయితే చాలా లైట్గా పడుతుంది అనమాట. అంటే ఎడ్జెస్ అయ్యి ఉంటాయి కదా, ఎడ్జెస్ ఆ కార్నర్స్ వాటి యొక్క షాడో అనేది పడుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్లేన్ మిర్రర్స్కి వెళ్ళిపోదాం. ప్లేన్ మిర్రర్కి వెళ్ళే ముందు మనం ఒకసారి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి మిర్రర్స్లోను, ఇంకా లెన్సెస్లోను, వాటిల్లో ప్లేన్ మిర్రర్స్లోను. అంటే మనకి 2 kinds ఉంది. ఒకటి వర్చువల్ అండ్ ఎరెక్ట్, ఇది ఒక కాంబినేషను. ఇంకొకటి రియల్ ఇన్వర్టెడ్, ఇది రెండో కాంబినేషన్. రియల్ అండ్ ఇన్వర్టెడ్, వర్చువల్ అండ్ ఎరెక్ట్ మన 2 కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ 2 కాంబినేషన్స్లో వర్చువల్ ఇమేజ్ ఏమవుతుందంటే రియల్గా పడదు, పడినట్టు మనం ఊహించుకుంటాం కాబట్టి దాన్ని వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అంటాం. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అయితే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఖచ్చితంగా పడుతుంది. అంటే ఇమేజ్ అనేది రియల్గా ఫామ్ అవుతుంది అన్నమాట. సో రియల్గా రేస్ వెళ్ళి మీట్ అవుతాయి. బట్ ఇక్కడ రియల్గా రేస్ మీట్ దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట, వాటిని బలవంతంగా వెనక్కి లాక్కొచ్చి మీట్ చేస్తాం. కాబట్టి మనం అక్కడ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమైంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ అంటే మనం వాటిని ఏం మీట్ చేయకూడదు, వాటికి అవే మీట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. మనం దాన్ని రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అని అంటాం. క్లియర్. నెక్స్ట్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అమ్మా. రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. సో రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అంటే లైట్ అనేది ఎలా వెళ్తుందంట, లైట్ రేస్ ఎప్పుడు కూడా స్ట్రైట్లో వెళ్తాయండి, స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉంటాయి, రైట్. బట్ ఏదైనా అబ్స్టికల్ దానికి తగిలింది అనుకోండి, ఇట్ బౌన్సెస్ బ్యాక్ విత్ సేమ్ యాంగిల్, రైట్. ఆ ప్రాపగేషన్ని మనం రిఫ్లెక్షన్ అంటాం. మనం మాట్లాడుకుందాం దాని గురించి తర్వాత. సో లైట్ రేస్ ఎప్పుడు కూడా ఎలా వెళ్తాయి అంటే గుర్తుపెట్టుకోండి, లైట్ రేస్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ పాత్. ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డొచ్చింది అనుకోండి, ఇలా అడ్డొచ్చాడు నాకు నచ్చలేదని చెప్పి ఇలా బెండ్ అయ్యి ఏమి వెళ్ళదు కదా, అది వెళ్ళదు. సో లైట్ స్ట్రైట్ లైన్లో వెళ్ళాలి. నీకు తగిలి నువ్వు ఒపేక్ ఆబ్జెక్ట్ కాబట్టి తిరిగి వెళ్ళిపోతుంది అన్నమాట, అప్పుడే నీకు వెనకాల షాడో పడుతుంది. ఓకే. సో నెక్స్ట్ మనం పిన్ హోల్ కెమెరా. ఈ 6th క్లాస్లో ఉంటుంది పిన్ హోల్ కెమెరా. ఈ పిన్ హోల్ కెమెరాని యూజ్ చేసి మనం పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజెస్ అనేవి లోపల చిన్నగా పడేలా చూస్తాం అన్నమాట. ఇట్ షాడ్ బి మెయిన్ బై యూజింగ్ సింపుల్ ఎలిమెంట్స్ తోటి మనం చేయొచ్చు దీన్ని, రైట్. ఒక కార్డ్బోర్డు, రైట్, చిన్న కవరు, చిన్న హోల్ పెట్టుకుని జాగ్రత్తగా లోపల ఒక చిన్న లెన్స్ మిర్రర్ ఒకటి పెట్టుకున్నారనుకోండి సరిపోతుంది, రైట్. సింపుల్గా తయారు చేయొచ్చు పిన్ హోల్ కెమెరా. ఓకే. సో నెక్స్ట్ రిఫ్లెక్షన్ గురించి మాట్లాడదాం మనం. అసలు
సో రిఫ్లెక్షన్ అంటే ఆబ్జెక్ట్ వచ్చింది, ఇది మిర్రర్ అనుకోండి, లైట్ రే వచ్చిందండి, వచ్చి దీనికి తగిలిన తర్వాత ఏమైపోతుంది, ఈ వచ్చి తగిలిన లైట్ రేని మనం ఇన్సిడెంట్ రే అంటాం. ఇన్సిడెంట్ రే వచ్చి మిర్రర్కి తగిలిన తర్వాత ఏమైపోతుంది, అది రిఫ్లెక్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది కదా. ఈ మధ్యలో యాంగిల్స్ ఉంటాయి మనకి, దీన్ని యాంగిల్ ఐ అంటాం, దీనేమో యాంగిల్ ఆర్ అంటాం. ఇన్సిడెంట్ రే వచ్చి తగిలింది కాబట్టి ఈ మధ్యలో ఉన్నదాన్ని నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్ ఐ అవుతుంది. ఓకే, వచ్చి తగిలిన పాయింట్ నుంచి మళ్ళీ తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఆ రేని మనం రిఫ్రాక్టెడ్ రే అంటాం. రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్యలో ఉన్నదాన్ని యాంగిల్ ఆర్ అంటాం. రైట్, క్లారిటీ ఉంది. ఇది రిఫ్లెక్టెడ్ రే. రైట్, సో ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్. ఇప్పుడు రూల్స్ గుర్తుపెట్టుకుందాం. మనం దాన్ని లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. ఫస్ట్ లా ఏంటంటే ఇన్సిడెంట్ రే అంటే ఇది, నార్మల్ అంటే ఏంటి, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది. ఈ మూడు కూడా ఒకే ప్లేన్ మీద ఉండాలి. ఉన్నాయి కదా ఒకటే ప్లేన్ మీద. అది చూడండి, అలా బాక్స్ కొడితే అన్నిటిని ఒకే చోట చూపించగలుగుతున్నామా? చూపించగలుగుతున్నాం. సో ఫస్ట్ రూల్, ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే లై ఇన్ ఏ సేమ్ ప్లేన్. సో సెకండ్ రూల్ ఏంటంటే ఏవైతే రెండు యాంగిల్స్ ఫామ్ అయినాయో, ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఫామ్ అయిన యాంగిల్ ఐ, రైట్, అండ్ రిఫ్లెక్టెడ్ రేకి ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఫామ్ అయిన యాంగిల్ ఆర్, రెండు ఈక్వల్ అయితే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. సో నీకు క్లారిటీ ఉందనుకుంటున్నాను రిఫ్లెక్షన్. ఇప్పుడు ఈ రిఫ్లెక్షన్లో 2 కైండ్స్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ రిఫ్లెక్షన్, ఇంకొకటి డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్. ఈ రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే లైట్ వచ్చి దీని మీద పడుతుంది, వెళ్ళిపోతుంది. ఇందాక దాకా తెలుసుకున్నదే కదా మనకి నార్మల్ ఉంటుంది. రైట్, ఇక్కడ ఈ రెగ్యులర్ రిఫ్లెక్షన్లో ఏం జరుగుతుందంటే ఇట్ ఒబేస్ ది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఒబేస్ అంటే ఏంటి, ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే లై ఇన్ సేమ్ ప్లేన్, ఫస్ట్ పాయింట్. రైట్, ఇక్కడ కూడా సేమ్ చూపించవచ్చు మనం. డిఫ్యూజ్డ్ అంటే ఇలా ఉంటుందండి, ఇన్సిడెంట్ రే పడుతుంది, రైట్. సో చెప్పలేము. ఫస్ట్ లా అనేది ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే చూపించవచ్చు, చూపించకపోవచ్చు, చెప్పలేము అన్నమాట. రైట్, అంటే ఇది డజంట్ ఒబే ఓమ్స్ లా. అండ్ మెయిన్లీ ఇక్కడ యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్ రెండు ఈక్వల్ అవుతాయి ఎక్కడ, ఫస్ట్ సిచ్యువేషన్లో. బట్ హియర్ యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్ మేబీ అండ్ మే నాట్ బి, చెప్పలేము. ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు అన్నమాట. అందుకే దీన్ని డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అని అంటాం. క్లియర్? నెక్స్ట్, సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ గురించి ఇప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ బై ప్లేన్ మిర్రర్ చూద్దాం. ఫస్ట్ ప్లేన్ మిర్రర్ తెలుసు కదా మీకు. సో ప్లేన్ మిర్రర్ తీసుకుంటే ప్లేన్ మిర్రర్లో లైట్ రే వచ్చింది. ఇప్పుడు శాంపిల్కి ఇమేజ్ ఫార్మేషన్ చూద్దాం. ఇమేజ్ ఫార్మేషన్ బై ప్లేన్ మిర్రర్. ఇప్పుడు ఇది ప్లేన్ మిర్రర్, ఎక్కడో దూరంగా ఒక ఆబ్జెక్ట్ ఉంది. అంటే అద్దంలో ఏది పడుతుందో దాన్ని ఆబ్జెక్ట్ అంటారండి, ఓకేనా. సో ఈవిడ ఏం చేస్తుందంటే అద్దంలో తన ముఖం తాను చూస్తుంది. ఇది ఒక బీరో అనుకోండి, బీరోగా ఉందన్నమాట ఇది. సో ఇక్కడ దీన్ని మనం ఏమంటాం అంటే ఆబ్జెక్ట్ అంటాం, ఓకేనా. సో ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్కి ఎంత దూరం ఉందో దాన్ని యూ అని పిలుస్తాం. యూ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ నుంచి యూ ఎంత దూరం ఉందో ఆబ్జెక్ట్ నుంచి అంతే దూరంలో మనకి ఇమేజ్ ఫామ్ అవుతుందంట, సేమ్ డిస్టెన్స్లో. రైట్, కాకపోతే సేమ్ సైజ్, ఎంత సైజ్ ఉందో అదే సైజ్ ఉన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు లైట్ రే వచ్చి దీని మీద పడింది, రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోయింది, ఓకే బాగానే ఉంది. రైట్, ఇంకొక లైట్ రే వచ్చి దీని మీద పడింది, అది కూడా రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ రెండు లైట్ రేస్ ఏవైతే రిఫ్లెక్ట్ అయిపోయినాయో దాన్ని తీసుకెళ్ళామనుకోండి, బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేస్తే ఒక చోట ఫామ్ అవుతుంది అన్నమాట ఇమేజ్. సో అక్కడ ఇమేజ్ ఫామ్ అయింది అని మనం అనుకుంటాం. క్లియర్? సో ఇక్కడ ప్లేన్ మిర్రర్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే, ఇన్ ఏ ప్లేన్ మిర్రర్ యూ ఈజ్ ఈక్వల్ టు వి. యూ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. వి అంటే ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్. ఇప్పుడు మిర్రర్ లోపల ఇంత డిస్టెన్స్ ఉంటుందా అంటే ఉండదు. మిర్రర్ పగలగొట్టగానే ఇది దాటి ఉండదు కదా మనకి, కానీ జస్ట్ ఇల్యూజన్ అంతే. అది మనం చూసినప్పుడు మిర్రర్ అనేది మన బ్రెయిన్కి క్రియేట్ చేసే ఇల్యూజన్ అది. సో సైంటిస్టులు ఏం చేశారంటే ఇంకా ఫైనలీ
ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇమేజ్ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుందని ఫైనల్ చేశారు. ఓకే, బాగానే ఉంది. లైట్ రేస్ ఇక్కడ రియల్గా మీట్ అయ్యాయా? మీట్ అవ్వలేదు. మనం వాటిని బలవంతంగా వెనక్కి లాగి పొడిగించి ఇక్కడ ఎక్కడో మీట్ అయ్యేలా చేసాం మనం కదా. సో అలా చేసాం కాబట్టి ఆ ఇమేజెస్ని మనం ఏమంటామంటే ఇలా వచ్చి తగిలింది, ఇంకోసారి కూడా ఇలా వచ్చి తగిలింది, దాన్ని మనం అప్పుడు ఏం చేసాం, బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేసాం. ఇలా బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేసి ఒక చోట ఇమేజ్ ఫామ్ అయ్యేలా చేసాం. రైట్, మళ్ళీ మనకి ఇమేజ్ ఫామ్ అయింది. ఇక్కడ ఫామ్ అయింది బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేసాక. రైట్, సో దీన్ని మనం వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి? బలవంతంగా ఫామ్ చేయడం ఇమేజ్. ఎరెక్ట్ అంటే ఎలా ఉందో అలాగే ఫామ్ అయింది అనుకోండి ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్ అని. ఎరెక్ట్ని అప్రైట్ అని కూడా అంటుంటారు. రైట్, గుర్తుపెట్టుకోండి, ఎరెక్ట్ అండ్ అప్రైట్ ఇమేజ్. సో ఇప్పుడు మనకి ప్లేన్ మిర్రర్లో ఏమేమి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే, నెంబర్ 1, ఇన్ ఏ ప్లేన్ మిర్రర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్, u is equal to v. And also in a plane mirror it forms which kind of image? వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ప్లేన్ మిర్రర్ రిఫ్లెక్షన్ యూజ్ చేసి మనకి కొన్ని ఐటమ్స్ తయారు చేస్తాం మనం. పెరిస్కోప్ ఐడియా ఉంది కదా మీకు, ఇలా ఉంటుంది. రైట్, ఈ పెరిస్కోప్లో మనం ఇక్కడ ఒక మిర్రర్ పెడతాం, తర్వాత ఇక్కడ ఒక మిర్రర్ పెడతాం. సో ఈ బయట ఎవడున్నాడో వాడి నుంచి వచ్చిన లైట్ రే దీనికి తగిలి, ఆ లైట్ రే దీనికి తగిలి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. సో మీరు క్లియర్గా చూడగలుగుతున్నారు అనమాట. ప్లేన్ మిర్రర్స్ పెడతాం అంతే ఇక్కడ. యా, సో దీన్నే మనం పెరిస్కోప్ అంటాం. ఎక్కడెక్కడ పడతారు? ఇప్పుడు ఆర్మీస్లో కానీ, లేకపోతే ఇలాంటి చోట్ల సబ్మెరైన్స్లో కానీ, షిప్స్లో కానీ, ఇలాంటి వాటిలో మనకి పెరిస్కోప్ వాడుతూ ఉంటారు. అండ్ ఓల్డెన్ డేస్లో అయితే గట్టిగా వాడేవారు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఓకే అక్కడక్కడ వాడుతున్నారు అనుకోండి. నెక్స్ట్ మల్టిపుల్ ఇమేజెస్ ఫామ్ అవ్వాలనుకోండి. ఒకే మిర్రర్ని డిఫరెంట్ యాంగిల్స్లో పక్కన పెట్టి చూస్తే, యాంగిల్స్ రైట్ పక్కన డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టి చూసారనుకోండి, ఇలా ఒకటి ఉందంట, ఇలా ఒకటి ఉందంట, ఈ మధ్యలో ఎక్కడో నేను కాయిన్ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఫామ్ అవుతుంది. రైట్, కొద్దిగా రిఫ్లెక్ట్ అయ్యి దీని మీద ఫామ్ అయిన ఇమేజ్ మళ్ళీ లోపల ఇంకో చోట ఎక్కడ ఫామ్ అవుతుంది. సో ఇలా మల్టిపుల్ ఇమేజెస్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా మల్టిపుల్ ఇమేజెస్ ఫామ్ అవడం కోసం మనం ఏం చేస్తామంటే ఒక గ్యాడ్జెట్ని తయారు చేస్తాం. ఆ గ్యాడ్జెట్ ఏంటంటే కెలిడియోస్కోప్ అన్నమాట. ఈ కెలిడియోస్కోప్లో 3 స్కేల్స్ని ట్రయాంగిల్ షేప్లో పెట్టాలి. రైట్, ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతే మొత్తం క్లోజ్ చేశారనుకోండి, సో మనకు ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది. లోపల మొత్తం పైన ఉన్న పార్ట్ మొత్తం కవర్ చేసేసి పైన మాత్రం చిన్నది ట్రాన్స్పరెంట్ సైడ్ పెట్టాలి. లోపల చిన్న గాజు ముక్కలు కానీ ఏమైనా వేసి ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి, సో మల్టిపుల్ ఇమేజెస్ అండ్ మల్టిపుల్ ప్యాటర్న్స్ కనిపిస్తాయి అన్నమాట. రైట్, సో దీన్నే మనం కెలిడియోస్కోప్ అంటాం. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ దిస్. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే స్పెరికల్ మిర్రర్స్లోకి వెళ్దాం. స్పెరికల్ మిర్రర్స్ చూసారనుకోండి, స్పెరికల్ ఐడియా ఉంది కదా మీకు. స్పెరికల్ మిర్రర్స్ మనకి 2 kinds ఉంటాయండి. ఒకటి ఇలా ఉంటుంది, ఇంకొకటి ఇలా ఉంటుంది. రైట్, పక్కన గీతలు ఉన్నాయి చూసారా, దాన్ని మిర్రర్ అంటే కానీ మిర్రర్ వెనకాల మనకి ఒక టైప్ ఆఫ్ కోటింగ్ ఉంటుంది. రైట్, సో దాన్ని మనం సిల్వర్ కోటింగ్ అంటాం. ఇక్కడ ఈ స్పెరికల్ మిర్రర్స్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిల్వర్ కోటింగ్ ఉంది ఒక సైడ్, ఇక్కడ కూడా ఒక సైడ్ సిల్వర్ కోటింగ్ ఉంది. ఎక్కడైతే కేవ్ సైడ్ సిల్వర్ కోటింగ్ ఉందో దాన్ని మనం కాన్కేవ్ అంటాం. రైట్, కేవ్ సైడ్ ఏమో సిల్వర్ కోటింగ్, ఓకే కేవ్ సైడ్ ఏమో సిల్వర్ కోటింగ్ లేకుండా ఏ సైడ్ ఉంది, వెక్స్ సైడ్ ఉంది అన్నమాట. ఇక్కడేమో కేవ్ సైడ్ సిల్వర్ కోటింగ్ ఉంది. రైట్, ఇప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కాన్కేవ్ మిర్రర్ అనగానే మిర్రర్ అనేది కేవ్ సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉండాలి. ఇటు పక్క ఏమో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉందండి, బ్యాక్ సైడ్ ఏమో మనకేముంది, కోటింగ్ ఉంది. ఇలా కోటింగ్ ఉన్నప్పుడు ఈ మిర్రర్ని మనం ఏమంటాం కాన్కేవ్ మిర్రర్ అని అంటాం. ఓకే, ఇంకోటి ఏమో ఇలా ఉంది, సో దీన్ని మనం కాన్వెక్స్ మిర్రర్ అని అంటాం. క్లియర్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం మనం. ఈ కాన్కేవ్ మిర్రర్ని ఏమని పిలుస్తాం? కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ converging mirror and convex mirror is also called as diverging mirror. Right,
కాన్వర్జింగ్ అంటే ఏంటంటే లైట్ రే వస్తుంది, ఇక్కడ పాయింట్స్ పెట్టుకుందాం మనం. ఇది పి అంటాం, ఇది పి. పి అంటే పోల్, ఫోకస్, ఇదేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది ఫోకస్, ఇదేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్. పి అంటే పోల్ అండి. పోల్ ఆఫ్ ద మిర్రర్ అంటే మిర్రర్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర మనం ఊహించుకున్న ప్రిన్సిపల్ ఫోకస్. ఈ లైన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ ఊహించుకున్న ఈ లైన్ ఏ పాయింట్ దగ్గర అయితే టచ్ చేసిందో మిర్రర్ని, ఆ పాయింట్ని మనం పోల్ అంటాం. రైట్. నెక్స్ట్ పి, ఇది ఇక్కడ ఎఫ్ అంటే ఫోకస్ మాట, ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. ప్యారలల్గా ఎక్కడో దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన లైట్ రేస్ అన్నీ కూడా ఈ మిర్రర్కి తగిలి ఏమవుతాయి, దాంట్లోంచే వెళ్తాయి. ఎందులోంచి వెళ్తాయి? ఫోకస్లోంచే వెళ్తాయి. అలా వెళ్ళడాన్ని మనం ఏమంటాం అంటే కాన్వర్జింగ్ అంటాం. రైట్. సో ప్రిన్సిపల్ ఫోకస్లో కాన్కేవ్ మిర్రర్లో ఏమైపోతుందంటే లైట్ రేస్ అన్నీ కూడా కాన్వర్జ్ అట్ ద ప్రిన్సిపల్ ఫోకస్. రైట్. సో ఇలా లైట్ రేస్ అన్నీ ఒక చోటకు వచ్చి ఒకే చోటకు టచ్ అవుతున్నాయి కదా, దీన్నే మనం కాన్వర్జెన్స్ అంటాం. ఏమంటాం దీన్ని? కాన్వర్జెన్స్. మరి దీన్ని ఏమంటాం? లైట్ రేస్ వచ్చే దూరం నుంచి వచ్చిన లైట్ రేస్ దూరంగా పారిపోతాయి. సరిపోయింది. దూరంగా పారిపోయిన వాటిని మనం బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేసుకుంటాం. వెనకాలకి ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే ఒక చోట మీట్ అవుతాయి. ఆ పాయింట్ని మనం ఏమంటామంటే డైవర్జెన్స్ అంటాం. రైట్. సో కాన్వర్జెన్స్, డైవర్జెన్స్ గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది పడిపోతాం కాబట్టి మనం ఒక వర్డ్ గుర్తుపెట్టుకుందాం, డొమెక్స్ అని. తెలుసు కదా మీకు డొమెక్స్. డి అంటే డైవర్జింగ్ మిర్రర్. డైవర్జింగ్ మిర్రర్ అంటే డైవర్జింగ్ మిర్రర్, ఎం అంటే మిర్రర్. డైవర్జింగ్ మిర్రర్ ఏంటది? ఎక్స్ అంటే కాన్వెక్స్ లెన్స్. సో డైవర్జింగ్ మిర్రర్ ఏది? కాన్వెక్స్ లెన్స్. దాని క్వైట్ ఆపోజిట్ కాన్వర్జింగ్ మిర్రర్ ఏది? కాన్కేవ్ లెన్స్. డైవర్జింగ్ మిర్రర్ కాన్వెక్స్ లెన్స్, కాన్వర్జింగ్ మిర్రర్ కాన్కేవ్ లెన్స్. ఓకేనా? కాన్వర్జింగ్ అంటే ఏంటి? లైట్ రేస్ అన్నీ ఒక చోట మీట్ అవ్వాలి. లైట్ రేస్ అన్నీ దూరం నుంచి వచ్చిన లైట్ రేస్ అన్నీ ఒక చోట మీట్ అవ్వాలి. అలా మీట్ అవుతుంది, కాన్వర్జింగ్ అవుతుంది. డైవర్జింగ్ అంటే ఏంటి? లైట్ రేస్ దూరంగా వెళ్ళిపోవాలి. ఆ దూరంగా వెళ్ళిపోతే ఆ ఫినామినాని మనం డైవర్జెన్స్ అంటాం. రైట్. సో ప్లేన్ సర్ఫేసెస్ అయిపోయింది మనకి. కర్వ్డ్ సర్ఫేసెస్లో మనం ఆల్రెడీ కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటి, కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటి, రెండు కూడా చూసేసాం. కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రర్, దేన్ని కాన్వర్జింగ్ అంటారో దేన్ని డైవర్జింగ్ అంటారో కూడా చెప్పుకున్నాం మనం. ఓకే. ఇప్పుడు రైట్, ఇప్పుడు ఒకసారి ఇమేజ్ ఫార్మేషన్ బై స్పెరికల్ మిర్రర్స్ ఒకసారి చూద్దాం. లైక్ ఇమేజ్ అనేది ఏ సిచ్యువేషన్లో ఎక్కడ ఎలా ఫామ్ అవుతుంది అనేది. అలా ఫామ్ అవ్వాలంటే ముందు మనకి ఒక క్లారిటీ ఉండాలన్నమాట. ఏంటా క్లారిటీ అంటే పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఫస్ట్ లైట్ రే ఎలా వచ్చింది? ప్యారలల్గా వస్తుంది. మనకు రూల్స్ ఉన్నాయి, 4 రూల్స్. రూల్ నెంబర్ 1, ప్యారలల్గా వచ్చిన లైట్ రే ఖచ్చితంగా ఫోకస్లోంచి వెళ్ళాలి. రూల్ నెంబర్ 2, ఫోకస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా, ఫోకస్లోంచి వెళ్ళిన లైట్ రే ఖచ్చితంగా ప్యారలల్గా వెళ్ళాలి. రూల్ నెంబర్ 3 ఏంటంటే ఒకవేళ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఏదైనా లైట్ రే వచ్చి మిర్రర్కి తగిలింది అనుకోండి, ఎలా వచ్చిందో తిరిగి అలాగే వెళ్ళిపోతుంది అన్నమాట. సో దిస్ ఇస్ రూల్ నెంబర్ 3. అండ్ ఫైనల్ సిచ్యువేషన్ రూల్ నెంబర్ 4 ఏంటంటే ఒకవేళ లైట్ రే వచ్చిన లైట్ రే ఎగ్జాక్ట్ పోల్ దగ్గర పడింది అనుకోండి, సో ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది విత్ సేమ్ యాంగిల్. ఈ లాస్ట్ సిచ్యువేషన్ ఒకటి యాంగిల్ I = యాంగిల్ R అవుతుంది అన్నమాట. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇన్ దిస్ లాస్ట్ సిచ్యువేషన్ ఓన్లీ. క్లియర్? ఈ 4 రూల్స్ గుర్తుపెట్టుకుని ప్యారలల్గా వెళ్తే ఫోకస్లోంచి వెళ్తుంది, ఫోకస్లోంచి వెళ్తే ప్యారలల్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయితే బెండింగ్ లేకుండా అలాగే వెళ్ళిపోతుంది. అండ్ ఫోర్త్ అండ్ ఫైనల్ సిచ్యువేషన్ పోల్లోంచి వచ్చింది అనుకోండి, ఎలా వెళ్తుంది? పోల్లోంచి వస్తే సేమ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తోటి వెళ్తుంది అన్నమాట. సేమ్ యాంగిల్ చేస్తుంది, యాంగిల్ I = యాంగిల్ R. ఇంకొకసారి ఇమేజెస్ చూద్దాం. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ మన దగ్గర మిర్రర్ ఉంది. దీన్ని బేస్ చేసిన క్వశ్చన్స్ అడుగుతాడండి, జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆబ్జెక్ట్ ఎక్కడో దూరంగా ఉందంట. ఎక్కడ ఉంది? ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉంది. లైట్ రేస్ వచ్చి దానికి తగిలగానే అది లైట్ రే ఫోకస్లోంచి వెళ్ళిపోతుంది. ఇంకొక లైట్ రే కూడా ఎలా ప్యారలల్గా వచ్చింది అనుకోండి, అది కూడా వచ్చింది, ఫోకస్లోంచి వెళ్ళిపోయింది. అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయినట్టు? జాగ్రత్తగా గమనించాలి మీరు. లైట్ రేస్ వచ్చి ఎక్కడైతే మీట్ అయ్యాయో అక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అయినట్లు లెక్క. రైట్. ఎక్కడ ఫామ్ అయింది? ఇప్పుడు ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఓకే. సో సైజ్ ఎంత ఉంది? చిన్న బొట్టు బిళ్ళ అంత ఉంది. కాకపోతే దీన్ని పాయింట్ సైజ్ అని అంటాం. పాయింట్
సైజు. ఓకే. టైప్ ఆఫ్ ఇమేజ్. రేస్ రియల్గా మీట్ అయ్యాయి కదా, అందుకే ఇది రియల్ ఇన్వర్టెడ్. ఇన్వర్టెడ్ అంటే తిరిగేసి ఫామ్ అవుతుంది, ఇమేజ్ అనేది ఇలా పడుతుంది మాట తిరిగేసి. క్లియర్? ఇది ఫస్ట్ సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్ చూద్దాం. సెకండ్ సిచ్యువేషన్లో పోల్ ఇక్కడ ఉంది, ఫోకస్ ఇక్కడ ఉంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంది. ఆబ్జెక్ట్ అనేది సీకి వెనకాల ఎక్కడ ఉందంటండి, రైట్? ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, సీకి వెనకాల ఉందన్నమాట. సీకి వెనకాల ఉన్నది చాలా ఫాస్ట్గా వచ్చేసింది. ఫస్ట్ సిచ్యువేషన్ ఏమైంది, ప్యారలల్గా వచ్చింది. ప్యారలల్గా వస్తే ఎలా వెళ్తుంది, ఖచ్చితంగా ఫోకస్లోంచి వెళ్ళాలి, రైట్? సెకండ్ సిచ్యువేషన్ ఫోకస్లోంచి వచ్చిందంటండి. ఫోకస్లోంచి వచ్చిన లైట్ ఎలా వెళ్తుంది, ప్యారలల్గా వెళ్ళిపోయింది. సో రెండు కలిపి చోట మీట్ అయింది. సీన్ ఇక్కడ ఎక్కడ ఉందనుకోండి, సీన్. సో ఇప్పుడు సి ఇక్కడ లేదు, సి ఇక్కడ ఉంది. సో ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అంటే మన కన్వీనియన్స్ బట్టి మార్చుకోవచ్చు కదా. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, సికి వెనకాల, దాన్ని మనం బియాండ్ సి అని అంటాం. ఇమేజ్ ఎక్కడ ఉంది, సికి ఎఫ్కి మధ్యలో ఉందన్నమాట. బిట్వీన్ సి అండ్ ఎఫ్ ఇమేజ్ ఫామ్ అయింది, రైట్? సో వాట్ అబౌట్ ది సైజ్ ఆఫ్ ద ఇమేజ్? సైజ్ ఎంత ఉంటుంది, ముందుతో పోలిస్తే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. సో దీన్ని మనం కొంచెం డిమినిష్డ్ అంటాం, రైట్? టైప్ ఆఫ్ ఇమేజ్, రేస్ రియల్గా మీట్ అయ్యాయి కాబట్టి రియల్ ఇన్వర్టెడ్. మీరు జాగ్రత్తగా గమనించారనుకోండి, ఫస్ట్ రే ఇన్సిడెంట్ రే, రైట్? ఇది కూడా ఇన్సిడెంట్ రేనే కదా. ఈ రెండు రేస్ ఇక్కడ మీట్ అయ్యాయి కదా, రైట్? ఇప్పుడు ఇన్సిడెంట్ రే వచ్చిన తర్వాత రిఫ్లెక్టెడ్ రే మిర్రర్కి ఎప్పుడైతే తగులుతుందో ఆ రే పేరు మారిపోతుంది. ఏంటది, మిర్రర్కి తగిలింది తిరిగి వస్తుంది కాబట్టి ఇది రిఫ్లెక్టెడ్ రే. ఒక రిఫ్లెక్టెడ్ రే, ఒక ఇన్సిడెంట్ రే ఫామ్ అయింది. ఇక్కడ కూడా మీట్ అయినాయి కదా. మరి ఇక్కడ ఎందుకు ఇమేజ్ ఫామ్ అవుతుందంటే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుదమ్మా, రైట్? ఎప్పుడు ఇమేజ్ ఫామ్ అవ్వాలన్నా రెండు రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అవ్వాలి. ఆ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఇక్కడ మీట్ అవుతాయి కాబట్టి ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. క్లియర్? ఓకే. సో నెక్స్ట్ మనకి థర్డ్ సిచ్యువేషన్ చూద్దాం. సిచ్యువేషన్ నెంబర్ 3 ఏం చెప్తుందంటే, ఇక్కడ పోలు, ఇక్కడ ఫోకస్, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ అనేది సి దగ్గర ఉంది. సి దగ్గర ఉన్నప్పుడు అలా వచ్చిన లైట్ రే ఫోకస్లోంచి వెళ్ళిపోతుంది, ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి, ఫోకస్లోంచి వెళ్తే ప్యారలల్గా వెళ్ళిపోతుంది, సెకండ్ రూల్. అంటే రెండు కలిపి ఒక చోట ఫామ్ అవుతాయి, ఎక్కడ, సి కింద. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో ఇమేజ్ కూడా అక్కడ ఉంది. ఎక్కడ ఉన్నాయి, రెండు కూడా సి దగ్గరే ఉన్నాయి. సైజు సేమ్ సైజ్ వస్తుందండి ఇక్కడ. ఏ సైజ్ అండి, సేమ్ సైజ్ వచ్చింది. ఓకే. వాట్ అబౌట్ ది టైప్ ఆఫ్ ఇమేజ్ అని అడిగితే, టైప్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకే. ఇప్పుడు సి నుంచి కొంచెం ఎదురుకొచ్చారనుకోండి, ఎక్కడ ఉన్నప్పుడు ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సి నుంచి ఎదురుకొచ్చేసాం మనం, లైట్ రే వచ్చింది, ప్యారలల్గా వచ్చిన లైట్ రే ఫోకస్లోంచి వెళ్ళిపోయింది, ఫస్ట్ సిచ్యువేషన్. ఓకే. ఇక్కడ ఎక్కడ ఉందనుకోండి కొన్ని శాంపిల్కి, ఫోకస్, రైట్? ఇలా వచ్చిన లైట్ రే ప్యారలల్గా వెళ్ళిపోయింది. ఓకే. ఇంకొక లైట్ రే ఫోకస్లోంచి వచ్చి దూరంగా ఎక్కడో టచ్ అయినాయి అన్నమాట ఇక్కడ. సో సి ఇక్కడ ఉంది. అంటే సికి ఎఫ్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, బిట్వీన్ సి అండ్ ఎఫ్ మాట. మరి ఇమేజ్ ఎక్కడ ఉంది, సికి వెనకాల ఉంది. అంటే దాన్ని మనం బియాండ్ సి అని అంటాం. ఎక్కడ ఉంది, సికి వెనకాల ఫామ్ అవుతుంది అన్నమాట, బియాండ్ సి. సో ఇక్కడ కూడా టైప్ ఆఫ్ ఇమేజ్ ఏమంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకే. రేస్ రియల్గా మీట్ అయ్యాయి కాబట్టి. సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అనేది దీని మీద కొంచెం పెద్దది వస్తుంది, మనకు కొంచెం డిఫరెంట్గా వచ్చింది, ఏమనుకోకండి. సైజ్ అనేది ఇక్కడ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వస్తుంది అన్నమాట, పెద్ద ఇమేజ్ వస్తుంది. ఓకే. సో అలా కాదు, ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టామంటే మనం, ఇది పోలు, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇక్కడ ఎక్కడో ఫోకస్ ఉంది. ఆబ్జెక్ట్ అనేది ఎగ్జాక్ట్ ఫోకస్ దగ్గర ఉందనుకోండి, లైట్ రే ప్యారలల్గా వస్తుంది, ఎన్నోంచి వెళ్తుంది, ఫోకస్లో నుంచి వెళ్ళిపోతుంది, ఫస్ట్ సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్ మనకి ఇంకో ఛాన్స్ లేదు కదా. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి లైట్ రేని వచ్చి కరెక్ట్గా మిర్రర్కి తగలగానే తిరిగి మళ్ళీ ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది అన్నమాట. లైట్ రేస్ ఎలా వెళ్ళిపోతున్నాయి చూడండి, పక్కనే వెళ్ళిపోతున్నాయి అన్నమాట, ప్యారలల్గా వెళ్ళిపోతున్నాయి. సో లైట్ రేస్ ఎప్పుడైతే ప్యారలల్గా వెళ్ళిపోతున్నాయో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుందా అంటే ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు రెండు ప్యారలల్గా వెళ్ళే రైస్ని ఎలా చూసామనుకోండి, ఎక్కడో ఒక చోట మీట్ అవుతున్నట్టు మనకు కనిపిస్తాయి కదా. సో అలా అన్నమాట. సో ఆబ్జెక్ట్ ఎక్కడుంది, ఆబ్జెక్ట్ అనేది ఫోకస్ దగ్గర ఉందండి. ఇమేజ్ ఎక్కడ ఉందంటే ఇన్ఫినిటీ దగ్గర ఉంది అని చెప్పుకోవాలి మనం, రైట్? సో సైజ్ హైలీ మ్యాగ్నిఫైడ్ వస్తుంది అండ్ టైప్ ఆఫ్ ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ వస్తుంది.
ఓకేనా. సో లాస్ట్ అండ్ ఫైనల్ సిచ్యువేషన్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు లైట్ రే వచ్చింది, కాన్వెక్స్ మిర్రర్ పడింది, పోలు ఇక్కడ ఫోకస్ ఉంది, ఫోకస్కి పోల్కి మధ్యలో పోతుందంట ఆబ్జెక్ట్ ఎదరికి వచ్చేస్తుంది కదా. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి, ఇలా వెళ్తే ఫోకస్లోంచి వెళ్ళాలి, వెళ్ళగానే మళ్ళీ ఆబ్జెక్ట్ని కట్ చేసుకుంటూ ఫోకస్లోకి వెళ్ళదు కదా. లైట్ రే ఓన్లీ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్స్, బెండ్ అవ్వదు. సో అందుకే లాస్ట్ సిచ్యువేషన్ తీసుకుందాం, లైట్ రే వచ్చింది, పోల్ దగ్గర పడింది, ఇలా వెళ్ళిపోయింది. సెకండ్ సిచ్యువేషన్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వచ్చిన లైట్ రే వచ్చి దీనికి తగిలి ఇలా వెళ్ళిపోతుంది కదా. సో ఇది ఇలా వెళ్ళిపోతుంటే ఇది ఇలా కిందకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు రెండు రైట్ రేస్ ఇందాక ప్యారలల్గా వెళ్ళాయి, బట్ ఇప్పుడు ప్యారలల్గా వెళ్ళకుండా దూరంగా వెళ్ళిపోతున్నాయి మరి ఇలాగా. సో అలా డైవర్జ్ అయిపోతున్నాయి. క్లియర్. ఇవి ఎప్పటికీ మీట్ అవ్వవు కాబట్టి దీన్ని బ్యాక్వర్డ్ ఇలా ఎక్స్టెండ్ చేశారు అనుకోండి, దీన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తే రెండు ఒక చోట మీట్ అవుతాయి, సమ్వేర్ అరౌండ్ హియర్. అక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట. రైట్. సో ఇందాక దాకా ఇమేజెస్ అన్నీ ఆటోమేటిక్గా ఫామ్ అయ్యాయి, బట్ ఇక్కడ తప్ప. అక్కడ దీన్ని బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేస్తే రెండు ఒక చోట ఇమేజ్ ఫామ్ అయినాయి. ఓకే. సో ఎక్కడ ఫామ్ అయింది మనకి ఇమేజ్, బిహైండ్ ద మిర్రర్. మిర్రర్ లోపల కదా ఫామ్ అయింది. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఎఫ్కి పీకి మధ్యలో ఉంది, ఎఫ్ అండ్ పి, బిట్వీన్ ఎఫ్ అండ్ పి. ఓకే. ఇమేజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంటుందండి, ఓ ఉంటుంది, ఇక్కడ ఎక్కడో ఎఫ్ ఉంటుంది అనమాట. రైట్. ఇది కూడా మనం ఎక్కడ రాయాలంటే బిహైండ్ ద మిర్రర్ అని రాస్తాం, అంటే మిర్రర్లో వెనకాల. రైట్. సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అనేది మ్యాగ్నిఫైడ్, పెద్ద ఇమేజే కదా ఫామ్ అయింది. ఓకే, బాగానే ఉంది. మరి టైప్ ఆఫ్ ఇమేజ్ అడిగాడు అనుకోండి, టైప్ ఆఫ్ ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అంటే కాదు, రియల్గా రేస్ మీట్ అవ్వలేదు, మనం బలవంతంగా వెనక్కి లాగాం కాబట్టి ఇది వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అన్నమాట. క్లియర్. వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. రైట్. ఇప్పుడు అదే కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నారు అనుకోండి, ఏం తీసుకున్నాం, కాన్వెక్స్ మిర్రర్. ఈ కాన్వెక్స్ మిర్రర్లో కాన్కేవ్ వేస్తున్నాం, కాన్వెక్స్ మిర్రర్ తీసుకుంది. ఫస్ట్ సిచ్యువేషన్, లైట్ రే వచ్చింది, పోలు, ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దీనికి ఇటుపక్క పెడతాం అన్నమాట. గుర్తుపెట్టుకోండి. వచ్చింది, తగిలింది, దూరంగా వెళ్ళిపోయింది, వచ్చింది, తగిలింది, దూరంగా వెళ్ళిపోయింది, లైట్ రేస్ మీట్ అవ్వలేదు. అప్పుడు ఏం చేసాం మనం, దాన్ని బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేసాం. దే టచ్ దిస్ పాయింట్ ఎగ్జాక్ట్లీ ఎట్ హియర్. రైట్. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఇన్ఫినిటీ. ఇమేజ్ ఎక్కడుంది, ఎక్కడుందంటే మిర్రర్ లోపల ఉంది కాబట్టి దీన్ని మనం బిహైండ్ ద మిర్రర్ అంటాం. ఇక్కడ బిహైండ్ ది మిర్రర్, ఎక్కడ, ఫోకస్ దగ్గర. ఓకే. సైజు, పాయింట్ సైజు. ఓకే. టైప్ ఆఫ్ ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడా, రేస్ రియల్గా మీట్ అయ్యి అంటే ఎలా వెళ్ళిపోయాయి, మనం బ్యాక్వర్డ్ బలవంతంగా ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా. సో టైప్ ఆఫ్ ఇమేజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఎరెక్ట్ అంటే ఎలా ఉందో అలా ఫామ్ అవ్వే ఇమేజ్ని మనం ఎరెక్ట్ ఇమేజ్ అని అంటాం అన్నమాట. ఓకేనా. సో ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసాం అనుకోండి, మనం ఇక్కడ ఇంకొకటే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. మనం ఇన్ఫినిటీ నుంచి పోల్కి మధ్యలో ఎక్కడైనా పెట్టుకుందాం, మనకు నచ్చిన ప్లేస్లో ఇక్కడ ఎక్కడో పెట్టుకున్నాను అనుకోండి. ఎక్కడ పెట్టుకున్నా ఇమేజ్ అనేది ఒక చోటే ఫామ్ అవుతుంది, లైట్ రే వస్తుంది, దూరంగా వెళ్ళిపోతుంది, అంతే కదా. రైట్. ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ తెలుస్తుంది, పోల్ దగ్గర పెడితే ఇలా వెళ్ళిపోతుంది. ఈ వచ్చిన లైట్ రేని బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేశారనుకోండి, లుక్స్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు గో త్రూ ద ఫోకస్ లోంచి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రిఫ్లెక్టెడ్ రేని, దీని రేని కొంచెం బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేశారనుకోండి, ఇలా ఎక్స్టెండ్ చేస్తే టెన్ టు మీట్ ఎట్ వన్ పాయింట్. ఎక్కడ మీట్ అయినాయి, ఇక్కడ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది మనకి. రైట్. అంటే ఆబ్జెక్ట్ అనేది, ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. మనం ఎక్కడ పెట్టుకున్నా సరే, ఏ పాయింట్ దగ్గర పెట్టుకున్నా సరే మనకి ఇమేజ్ మాత్రం ఒకటే చోట పడుతుంది, ఎక్కడ, బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోకస్. రైట్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం ఫైనల్ చేస్తామంటే, రైట్, దీన్ని బేస్ చేసుకుని we're going to ఫైనల్ ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ నుంచి పోల్కి మధ్యలో ఎక్కడైనా పెట్టండి. ఇమేజ్ మాత్రం ఆప్టిక్ సెంటర్కి ఫోకస్కి మధ్యలో పడుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ బిహైండ్ ది మిర్రర్. ఓకే. వాట్ అబౌట్ ది సైజ్ ఆఫ్ ద ఇమేజ్. ఇమేజ్ యొక్క సైజ్ అనేది చిన్నది ఉంటుంది, రైట్, డిమినిష్డ్.
చిన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో టైప్ ఆఫ్ ఇమేజ్ మీకు తెలిసిందే కదా, రియల్గా మీట్ అవ్వలేదు, బలవంతంగా మీట్ చేయాల్సి వచ్చింది కాబట్టి మనం ఆ టైప్ ఆఫ్ ఇమేజ్ని మనం ఏమంటామంటే వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది అని చెప్తాం అన్నమాట. ఇక సో క్లారిటీ ఉంది కదా మీకు. సో నెక్స్ట్ మనం సైన్ కన్వెన్షన్స్ చూద్దాం. ఏంటవి? సైన్ కన్వెన్షన్స్. ఇప్పుడు సైన్ కన్వెన్షన్స్లోకి వెళ్తే, ఇప్పుడు మిర్రర్ ఇక్కడ ఉందండి, లైట్ రే అనేది ఇలా వెళ్తుంది అనుకోండి, ఈ లైట్ రేని మనం ఏమంటామంటే ఇన్సిడెంట్ రే అంటాం. ఏరియా అది ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే యొక్క డైరెక్షన్ ఎటు పక్క ఉంటే ఆ డైరెక్షన్ని మనం పాజిటివ్ తీసుకుంటాం. అంటే ఈ డైరెక్షన్ అంటే లెఫ్ట్ టు రైట్కి వెళితే దాన్ని మనం పాజిటివ్ తీసుకుంటాం. తిరగేసి వచ్చింది అనుకోండి, దాన్ని నెగిటివ్ తీసుకుంటాం అన్నమాట వాల్యూస్. రైట్? పైకి పాజిటివ్, కిందకి నెగిటివ్. ఓకేనా? ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ సిచ్యువేషన్, ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ నుంచి ఎక్కడుంది, ఇన్ఫినిటీ నుంచి ఫోకస్ వరకు ఎక్కడ పెట్టినా సేమ్ కైండ్ ఫామ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఎక్కడో ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ని మనం యూ అంటాం. యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కదా. ఆబ్జెక్ట్ని ఎప్పుడు మెజర్ చేసినా మనం ఇలా మెజర్ చేయకూడదు. ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? పోల్ నుంచి ఈ డైరెక్షన్లో మెజర్ చేయాలి. పోల్ నుంచి ఇలా మెజర్ చేస్తున్నాం. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? ఈ డైరెక్షన్లో మెజర్ చేసినవన్నీ పాజిటివ్, ఈ డైరెక్షన్లో మెజర్ చేసినవన్నీ నెగిటివ్. ఇటు మెజర్ చేసాం అప్పుడు ఇటు. సో ఇటు మెజర్ చేసాం కాబట్టి ఏమవుతుంది? యూ అనేది నెగిటివ్ అవుతుంది. ఓకే, వి అంటే ఎక్కడ ఫామ్ అవుతుంది మనకి ఇమేజ్? ఇక్కడ ఎక్కడో ఉన్నదంటే ఇప్పుడు అది ఫోకస్ దగ్గర కాకుండా బిట్వీన్ సి అండ్ ఎఫ్ ఫామ్ అయింది అనుకోండి, ఇమేజ్ అనేది ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది, కిందకి ఫామ్ అవుతుంది. రైట్? కిందకి ఉంటుంది ఏంటి? నెగిటివే కదా. రైట్? మనం హైట్ గురించి మాట్లాడలేదు. సో ఈ డైరెక్షన్లో మెజర్ చేయాలి కదా, ఈ డిస్టెన్స్ని కూడా. ఇది యూ డిస్టెన్స్, ఇది వి డిస్టెన్స్. ఓకే, అది కూడా నెగిటివే. మరి ఫోకస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో దాన్ని కూడా ఇలా మెజర్ చేయాలి, ఫోకస్ కూడా నెగిటివ్. మరి ఈ డిస్టెన్స్ని సి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్, అది కూడా నెగిటివ్. రైట్? గుర్తుపెట్టుకోండి నెగిటివ్లు ఎన్ని నెగిటివ్లు వచ్చినాయో. నెక్స్ట్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ పైకి ఉంటుంది కాబట్టి పాజిటివ్, హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది కిందకి ఉంటుంది కాబట్టి నెగిటివ్. క్లియర్? సో ఎక్కడ పాజిటివ్ ఉన్నాయి, ఎక్కడ నెగిటివ్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ సిచ్యువేషన్ చూసుకుంటే మనకి ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ అనేది పోల్కి ఫోకస్కి మధ్యలో ఉందంటండి. ఎక్కడుంది? పోల్కి ఫోకస్కి మధ్యలో ఉంది ఆబ్జెక్ట్ అనేది. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఏం చేసామంటే మనం ఇప్పుడు చూసారనుకోండి, ఈ డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ అనేది ఎలా మెజర్ చేయాలి? ఇలా మెజర్ చేస్తాం. సో ఇట్ ఈస్ పాజిటివ్. బట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది మనకి? ఇందాక చెప్పుకుందాం కదా, వెనకాల ఎక్కడో ఫామ్ అవుతుంది. సో ఇక్కడ వి అనేది ఏమైపోతుంది అనుకున్నారు? ఇలా మెజర్ చేస్తున్నాం వి అనే దాన్ని, ఇలా ఇటు పక్కకు మెజర్ చేస్తే పాజిటివ్ యూవి. ఫోకస్ యాజ్ ఇట్ ఈజ్ మీకు తెలిసిందే, ఈ డైరెక్షన్లో మెజర్ చేస్తే నెగిటివ్. సి ఈ డైరెక్షన్లో మెజర్ చేస్తాం, ఆర్ అంటారు దాన్ని, ఆర్ కూడా నెగిటివ్. అన్ని నెగిటివ్లు అయిపోయినాయి. ఇంకా హెచ్ నాట్, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పైకి ఉంది కదా, సో పాజిటివ్. హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఇటు పక్క ఇది కూడా పైకే ఉంది కదా, సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ కూడా పాజిటివ్. సో ఈ సిచ్యువేషన్ ఒకటే, లాస్ట్ సిచ్యువేషన్లో మాత్రమే చేంజెస్ వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇన్ ఏ కాన్కేవ్ మిర్రర్ యూ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. కాన్కేవ్ మిర్రర్లో యూ అనేది ఆల్వేస్ నెగిటివ్ ఉంటుంది. ఎఫ్ అండ్ ఆర్ ఇవి కూడా ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటాయి. బట్ వి అనేది లాస్ట్ సిచ్యువేషన్లో మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది అన్నమాట, ఆల్వేస్ పాజిటివ్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ది ఇమేజ్ మాత్రం లాస్ట్ సిచ్యువేషన్లో మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు మారుతాయి, మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. క్లియర్? సో నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్ మిమ్మల్ని పెద్ద ఇబ్బంది పెట్టదు. ఎప్పుడు కూడా ఒకటే సిచ్యువేషన్ ఒకటేలా ఉంటుంది అన్నమాట. ఆబ్జెక్ట్ ఇక్కడ పెడతాం, ఫోకస్ని ఎప్పుడు ఇక్కడ పెడతాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎప్పుడు ఇక్కడ పెడతాం కదా. సో ఈ డైరెక్షన్లో మెజర్ చేస్తే ఫోకల్ లెంత్ ఎప్పుడు కూడా ఈ డైరెక్షన్ ఎప్పుడు ఏమైపోతుంది? పాజిటివ్. రైట్? సో సెంటర్ ఆర్ కూడా ఏమైపోతుంది? పాజిటివ్. ఓకే, ఇప్పుడు ఈ డైరెక్షన్లో మెజర్ చేసిన యూ అనేది ఏమైపోతుంది? నెగిటివ్.
బట్ ఇమేజ్ మాత్రం ఇక్కడ ఫామ్ అవుతుంది కదా, మనకి ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్. మరి అన్నీ ఓకే. పైకి ఉన్నది ఏంటిది? హైట్ ఆఫ్ ది ఇమేజ్. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది పాజిటివ్, ఇమేజ్ కూడా ఇలా ఫామ్ అవుతుంది కదా, రైట్. సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది నెగిటివ్, రైట్. సో గుర్తుపెట్టేసుకోండి. ఇన్ ఏ కాన్వెక్స్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్లో జాగ్రత్తగా చూసుకోండి, UVRF ఇంకేమన్నాయి మనకి? హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ అన్నిటి గురించి మాట్లాడుకుంటే మనం, సో కాన్వెక్స్ మిర్రర్లో యూ వాల్యూ ఎప్పుడు కూడా నెగిటివ్, ఆల్వేస్ నెగిటివ్. V value always positive, R value always positive, F value always positive, HI value always positive, H0 value always positive. అన్ని పాజిటివ్లే ఒకటి తప్ప. ఏంటది? U వాల్యూ. గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? సో సైన్ కన్వెన్షన్స్ ఇవి. సో మనకి నెక్స్ట్ మిర్రర్ ఫార్ములా ఉంటుందన్నమాట. ఏంటిది? మిర్రర్ ఫార్ములా. మిర్రర్ ఫార్ములా ఏం చెప్తుందంటే 1/f is equal to 1/v ప్లస్ 1/u. దీన్ని మిర్రర్ ఫార్ములా అంటాం, రైట్. ఇప్పుడు ఒక కాన్వెక్స్ మిర్రర్ దగ్గర ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ పెట్టామంటే, ఆబ్జెక్ట్ అనేది ఒక 15 సెంటీమీటర్ల దూరంలో పెట్టామంట. 15 సెంటీమీటర్ల దూరంలో పెట్టాం ఆబ్జెక్ట్ అనేది. అంటే యూ వాల్యూ ఎంత ఇచ్చాడు? 15 సెంటీమీటర్లు ఇచ్చేసాడు. ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడంటే 10 సెంటీమీటర్లు ఇచ్చాడు. అండ్ మనల్ని v వాల్యూ కనుక్కోండి అని అడిగాడు. వెంటనే మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? మిర్రర్ ఫార్ములా తెలుసు కదా మీకు. ఏంటది ఫార్ములా? 1/f ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ 1/u. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే కాన్కేవ్ మిర్రర్లో ఇన్ కాన్కేవ్ మిర్రర్లో మనకి ఏం తెలుసు అంటే, ఈ సైడ్ నుంచి ఇలా వచ్చినవన్నీ కూడా ఏమైపోతాయి? నెగిటివ్ అయిపోతుంది. సో యూ వాల్యూ నెగిటివ్ తీసుకోవాలి. యూ వాల్యూ నెగిటివ్ తీసుకున్నాం. ఎఫ్ వాల్యూ ఇటు పక్కకు వస్తుంది కాబట్టి ఇది కూడా నెగిటివ్ తీసుకోవాలి, రైట్. 2 నెగిటివ్లు బట్ ఒకే ఒక పాజిటివ్. ఏంటది? ఏది పాజిటివ్ లేనట్టుంది. మీకు వచ్చిన ఇమేజ్ డిస్టెన్స్ కూడా నెగిటివ్ రావాలి. సో ఒకసారి చేసి చూద్దాం. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. f వాల్యూ -10 అండ్ v వాల్యూ తెలీదు. u వాల్యూ 1/-15. క్లియర్? సో చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది, రైట్. మైనస్ అయిపోతుంది ఓవరాల్, సారీ ప్లస్ ఇంటూ మైనస్ అయిపోతుంది కదా. ఈ మైనస్ ఉన్న దాన్ని అటు తీసుకెళ్ళారనుకోండి ప్లస్ అయిపోతుంది. ఏమైపోతుంది ఇక్కడ? 1/-10 ప్లస్ 1/15 ఈజ్ ఈక్వల్ టు 1/f అవుతుందండి. బాగానే ఉంది. క్లియర్? ఇప్పుడు ఎల్సిఎం చేశారనుకోండి, 10కి 15కి ఎల్సిఎం చేస్తే 5 టేబుల్లో 2 టైమ్స్ అండ్ 3 టైమ్స్. 5 2 10, 10 3 30. ఎల్సిఎం చేస్తే -10. 1 ఇంటూ 10 టేబుల్లో 30 3 టైమ్స్ ప్లస్ 1 ఇంటూ 15 టేబుల్లో 30 2 టైమ్స్. 1/f. సో -3 ప్లస్ 2/30 ఎంత అవుతుంది? 1/f ఈజ్ ఈక్వల్ టు -1/30. సో ఎఫ్ కాదు కదా మనకు కావాల్సింది, v కదా. సో v ఇది కూడా v. సో v ఈజ్ ఈక్వల్ టు -1/30 అవుతుంది. 1/v. v పైకి వెళ్తే 30 కూడా పైకి వెళ్తుంది కదా. అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? ఫైనల్ ఆన్సర్ v ఈజ్ ఈక్వల్ టు -30 వస్తుంది. అంటే 30 సెంటీమీటర్ల దూరంలో ఉంది, రైట్. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, v ఈజ్ ఈక్వల్ టు -30 అని ఉందనుకోండి. మైనస్ ఏం చెప్తుంది, 30 ఏం చెప్తుందో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అక్కడ, రైట్. మైనస్ ఏం చెప్తుందంటే ఆబ్జెక్ట్ అనేది మిర్రర్కి ఇటు పక్కన ఉంది అని. ఇటు పక్కన ఉంది, ఓకే. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, 15 సెంటీమీటర్స్లో ఉంది. ఇమేజ్ ఏమో ఇలా వెనకాల ఎక్కడో 30 సెంటీమీటర్లో ఫామ్ అయింది అని అర్థం. ఈ మైనస్ ఏం చెప్తుందంటే మనకి ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది అని ఫైనల్ చేస్తుంది అనమాట. యా. సో నెక్స్ట్ మనకి మ్యాగ్నిఫికేషన్ చూద్దాం. మ్యాగ్నిఫికేషన్, రైట్. ఈ మ్యాగ్నిఫికేషన్ ఏం చెప్తుంది? మ్యాగ్నిఫికేషన్ అనేది ఎంతో రిప్రజెంట్ చేస్తే HI/H0. అంటే మనకి టెక్స్ట్ బుక్లో H'/H అని ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనం -V/U అని కూడా అనుకుంటాం, రైట్. సో మనకి ఒకసారి మ్యాగ్నిఫికేషన్ రూల్స్ చూస్తే, రూల్ నెంబర్ 1, మనకి m వాల్యూ అనేది చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు మనకి m వాల్యూ అనేది పాజిటివ్ వచ్చిందా లేకపోతే m వాల్యూ నెగిటివ్ వచ్చినా, రైట్. ఇఫ్ m వాల్యూ ఈజ్ పాజిటివ్
ఎం వాల్యూ పాజిటివ్ వచ్చింది, లేదు ఎం వాల్యూ నెగిటివ్ వచ్చింది. సో ఎం ఈజ్ గ్రేటర్ దాన్ 1, ఎం ఈజ్ లెస్ దాన్ 1 ఆర్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది ఏం చెప్తుందంటే ఇది సైజుని చెప్తుంది, ఇది టైప్ ఆఫ్ ఇమేజ్ గురించి చెప్తుంది. ఎం వాల్యూ పాజిటివ్ వచ్చిందంటే ఫామ్ అయిన ఇమేజ్ అనేది మనకి ఏం ఫామ్ అవుతుంది, ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎరెక్ట్ ఇమేజ్ అంటే ఏంటి, వర్చువల్ అండ్ ఎరెక్ట్ అంటే తెలుసు కదా, ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇమేజ్ అనేది అలా ఫామ్ అవుతుంది అన్నమాట. ఎం వాల్యూ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఆబ్జెక్ట్ అనేది కిందకి రివర్స్లో ఫామ్ అవుతుంది, అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అని అర్థం. ఎం వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉంది అనుకోండి, ఒకటి కన్నా పెద్దదంటే ఇమేజ్ అనేది సైజ్ అనేది మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అని అర్థం. ఎం వాల్యూ లెస్ దాన్ 1 వచ్చిందంటే చిన్న ఇమేజ్ అంటే డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అయిందని అర్థం. ఈక్వల్ టు 1 వచ్చిందంటే సేమ్ సైజ్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది అని అర్థం. క్లియర్? ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ డాష్ బై హెచ్ కదా. శాంపిల్కి హెచ్ డాష్ అనేది కాన్వెక్స్ మిర్రర్ ఇచ్చాడు అనుకోండి, కాన్వెక్స్ మిర్రర్లో హెచ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ 2 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు అనుకో. ఓకే, 2 సెంటీమీటర్స్ సబ్స్టిట్యూట్ చేస్తే 3/2, 2 టేబుల్లో 3ని చేద్దాం. 1s are 2, 1 ఉంది పాయింట్ పెట్టుకోండి, 0, 5 times 10 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 1.5 వచ్చింది. ప్లస్ 1.5 ఎక్కడ నేను మైనస్ పెట్టలేదు, ఎందుకంటే కాన్వెక్స్ మిర్రర్లో రెండు కూడా పాజిటివ్లు ఉంటాయి కాబట్టి ప్లస్ 1.5 బాగానే ఉంది. ఇక్కడ ప్లస్ అంటే ఏంటి, ప్లస్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, ప్లస్ ఉందంటే ఆబ్జెక్ట్ ఫామ్ అయినది ఏ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. 1.5 అంటే ఒకటి కన్నా ఎక్కువ, గ్రేటర్ దాన్ 1 అంటే ఫామ్ అయిన ఇమేజ్ అనేది మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఫామ్ అయింది అని అర్థం. యా, సో మ్యాగ్నిఫికేషన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కొక్కసారి మనకి మ్యాగ్నిఫికేషన్ వాల్యూస్ హైట్ ఇవ్వడు, ఏమిస్తాడు, వి వాల్యూ యూ వాల్యూ ఇస్తారు అనమాట. వి వాల్యూ అండ్ యూ వాల్యూ ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వి వాల్యూ ఎంత ఉంది శాంపిల్కి, వి వాల్యూ అనేది 30 ఉంది, యూ వాల్యూ 15 ఉంది. క్లియర్? సో యూ వాల్యూ మైనస్ ఉంది. సో ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి వాల్యూ 30, యూ వాల్యూ, వి వాల్యూ కూడా రెండు మైనస్ ఉన్నాయి, మైనస్ ఆఫ్ -30 బై యూ వాల్యూ -15, మైనస్ మైనస్ క్యాన్సిల్, 15 1s are 15 2s are. ఆన్సర్ ఎంత వచ్చిందంటే ఎం ఈజ్ ఈక్వల్ టు -2, మ్యాగ్నిఫికేషన్ -2 వచ్చింది. ఇక్కడ మైనస్ అంటే ఏంటి, మనకి ఫామ్ అయిన ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయిందని. 2 అంటే 1 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అనేది 2 times ఉంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎంత ఉందనుకోండి, ఇమేజ్ అనేది ఎంత ఉంటుంది అన్నమాట, డబుల్ 2 times ఉంటుంది అని అర్థం.